గత దావోస్ పర్యటన కంటే 4 రెట్లకు పైగా పెట్టుబడులు తీసుకువచ్చామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై నమ్మకంతోనే పెట్టుబడులు వచ్చాయన్నారు. మూసీ నది ప్రక్షాళనపై సింగపూర్ ప్రతినిధులతో చర్చించామన్నారు. ఎవరు విమర్శలు చేసినా సలహాలాగే తీసుకుంటామన్నారు. 51,400 మందికి ఉద్యోగ అవకాశాలు తెచ్చామని శ్రీధర్ బాబు వెల్లడించారు. అనేక వాణిజ్యం వ్యాపారానికి సంబంధించిన ఒప్పందాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంపై ఒక నమ్మకం, ప్రభుత్వ విధానాలపై ఒక నమ్మకం. వాణిజ్యం వ్యాపారం చేసేవారు కోరేది ఒకటే, స్థిరమైన ప్రభుత్వం, దూరదృష్టి కలిగిన ప్రభుత్వం మాకు ఉండాలని ఆలోచన చేపడుతున్న నేపథ్యంలో గత సంవత్సరం 2024 జనవరి మాసంలో జరిగిన దావోస్ సంబంధించి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై నమ్మకం ఉంచి ఆనాడు ఎప్పుడు లేని విధంగా 40,000 పైచిలకు ఒప్పందాలు చేసుకొని తదుపరి సంవత్సర కాలం పాటు కూడా మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగామి రాష్ట్రంగా కేవలం దేశవ్యాప్తంగా కాదు ప్రపంచ వ్యాప్తంలో కూడా ఒక మెరుగైన వాణిజ్యం వ్యాపారం ఈ రోజు ఒక ఇండస్ట్రీ సెంట్రిక్ స్టేట్ గా ఎదగాలని ముఖ్యమంత్రి గారి ఆలోచనలో భాగంగా దావోస్ పర్యటన కంటే 4 రెట్లు ఎక్కువగా 1,79,000 కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఎంఓయూలు చేసుకున్నాం. మేము అనుకున్న లక్ష్యానికి ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉన్న 1 ట్రిలియన్ ఎకానమీకి మొదటి అడుగులు వేసినాం. ఇది గొప్ప విజయం మేము ఇప్పుడు అనుకోవటం లేదు. ఆచరణలో తీసుకొచ్చి అమలులో తీసుకొచ్చి అనుకున్న ఉద్యోగాల సంకల్పన చేసినప్పుడు దాని పరంగా మేము విజయం సాధిస్తామని ముఖ్యమంత్రి గారు స్పష్టంగా దావోస్లో నిరుద్యోగ యువతి యువకులకు ప్రపంచంలో ఏ విధంగానైతే నాణ్యతను పెంచేందుకు ప్రయత్నం చేస్తా ఉన్నారో వాటికి సరిసమానంగా ముందుకు సాగాలని దావోస్ కు సంబంధించి ఇంత పెద్ద పెట్టుబడులు వచ్చిన ముఖ్యమంత్రి గారు ఒక స్టేట్మెంట్ చేశారు. అక్కడ ఐటీఈ సంస్థకు సంబంధించిన పెద్దలతో చెప్పారు, పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకురాబోతా ఉన్నాము, మా యువతి యువకులకు సంబంధించిన నైపుణ్యాన్ని పెంచాలే, ఇదే మా ప్రధానమైన బాధ్యత అని ఐటీఈఎస్ వారితోని ఎంఓయూలు చేసుకున్నాం.